హాయ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ మార్నింగ్. మార్గశిర మాసం అనగానే మన అన్ని ఇంటి పనులు అన్నీ చేసుకుంటాం కదండీ! అలాగే నేను పూజ కోసమని ఈ గుమ్మానికి ఎప్పటినుంచో బాగా పెయింట్ అది పోయిందని చెప్పి వేద్దామని వేసుకుంటున్నాను. ఇది ముందే వేశాను. లాస్ట్ వీక్‌లో ఇది యాడ్ చేయలేదు. ఈ క్లిప్ దొరికిందని ఇప్పుడు యాడ్ చేస్తున్నాననమాట. మా వారు తులసి చెట్టుకి వేశాక ముగ్గులవి వేసాను కదా! తర్వాత ఇది కొంచెం ఉండిపోయింది. అందరూ ఆఫీస్‌కి, స్కూల్‌కి వెళ్ళిపోయాక ఎవరు లేని టైంని చూసి నేను దీనికి పెయింట్ ఏస్తున్నాననమాట. ఓన్లీ యెల్లో కలర్ తీసుకొచ్చారని చెప్పాను కదా! అది వేస్తున్నాను. ఫస్ట్ దీనికి పేపర్‌తో జస్ట్ రఫ్ చేస్తే కొంచెం పాత పెయింట్స్ ముందున్నవి అవన్నీ పోయాయి. తర్వాత నెమ్మదిగా పెద్ద పెయింటర్‌నేం కాదు గానీ, క్యాజువల్‌గా అలా ఏసేసాను అంతే నాకొచ్చినట్టు. మార్గశిర మాసం వస్తుందనగానే మనం ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుంటాం గదా! అలాగా గుమ్మాలకి కూడా దీనికి వేయిద్దాం చాలా రోజులయిపోయిందని జెప్పి తెమ్మంటే తెచ్చారనమాట. ఈ మాసం ఇగోండి ఇలా అంతా అయ్యేసరికి ఇలా అయింది. ముందుది టైల్స్ కాబట్టి దానికి వేయలేదు. నార్మల్‌గా డైలీ పసుపు రాసుకుంటాం కాబట్టి అది బానే ఉంటది ముగ్గేసుకోవడానికి. మనం ఈ పెయింట్ ఏసినా గాని అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అది టైల్స్ కదా! అందుకని దానికొదిలేసాను. ఇలా ఏసాను. ఏసిన తర్వాత బాగా ఆరిపోయింది ఈవినింగ్ కల్లాన. ఎవరు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నేను ముందు రోజు వెన్స్‌డేయే ఇది వేసేసానండి. డ్రై అయిపోయింది బాగానే ఈవినింగ్‌కి. నెక్స్ట్ థర్స్‌డే మార్నింగే చక్కగా ఇప్పటికి బాగా డ్రై అయింది. పసుపు రాసి బొట్లు పెట్టి, ఆ ముగ్గులవి పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను. మార్గశిర మాసంలోని లక్ష్మీదేవి పూజలు బాగా చేసుకుంటాం కదా! సేమ్ శ్రావణ మాసం ఎలా ప్రత్యేకత ఉందో మార్గశిర మాసం కూడా లక్ష్మీదేవికి అంతే ప్రత్యేకత ఉంది. ఈ 4 వారాలు కూడా అమ్మవారి పూజలు ఎవరికి వీలైనన్ని వారాలు చేసుకోవచ్చు. నేనైతే 2 వారాలు చేసుకుంటున్నాను. ఇంకొక నెక్స్ట్ వీక్ ఉంది కదా! లాస్ట్ వీక్ అది కూడా చేసుకుంటాను. నాకు ఇయర్ 3 వీక్స్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇంకా గుమ్మానికి చక్కగా ఇలాగా ముగ్గులు పెడుతున్నాను. ఈ బియ్యం మనం మామూలు కడిగేసి ఎండబెట్టేసి, పిండి పట్టించేస్తే అన్నిటికి సరిపోతాయండి. పూజకి, రవ్వ దోసలకి, అలాగే ఇంట్లో వాడుకోవడానికి, ముగ్గులకి అన్నిటికి సరిపోయినట్టుగా ఒక 2 కేజీలు చక్కగా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేస్తే మాకు మేడ పైన బాగా ఎండొస్తది కాబట్టి, మేమన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటాం. రెడీమేడ్ పౌడర్స్ అవి కొనకుండా మాకు అవకాశం ఉన్నవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుంటాం. పసుపైనా గానీ మేము అవి తీసుకొచ్చి పిండి పట్టించుకుంటాం. గోధుమలైనా తీసుకొచ్చి పిండి పట్టిస్తుంటాను. మిరపకాయలైనా పిండి పట్టిస్తుంటాం. రాగులు, సజ్జలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి వాటిని పిండి పట్టిస్తుంటాం. కాబట్టి ఇది మంచి పిండి అనమాట బియ్యం పిండి. కొంచెం పూజలకి తీసుకుంటాను. ఈ ముగ్గులకి వాటిలకి బాగా పనికొస్తది. చక్కగా వస్తది. చీమలవి కూడా వీటిని తింటుంటాయి బయట. ఈ టైల్స్ ఏంటంటే రెడ్ దాని మీద చిన్న చిన్న డాట్స్ వల్ల బాగా కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు బోలెడు ఇయర్స్ అయిపోయాయి కాబట్టి షేడ్ అయిపోయి స్టార్టింగ్‌లో ఇంకా బాగా షైనింగ్ వచ్చేవన్నమాట. ఇప్పుడు ఎన్ని డిజైన్స్ ఏసినా గాని, మన పెద్దవాళ్ళు ఆ 3 గీతలు గీసేవారు కదండీ! నామాల టైప్‌లో. అవి పెడితే చాలా లుక్కే వేరు కదా! ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పటికైనా గాని, ఆ గీతలు పెట్టగానే గుమ్మం అందం వచ్చేసింది. చక్కగా ఆరిపోయింది కూడా నిన్న ఫుల్‌గా గాలి ఉండడం వల్ల, ఇలా గుమ్మానికి ముగ్గులు పెట్టి సిద్ధం చేసుకుంటున్నాను పూజకి. ఇంకా మార్గశిర మాసం అనగానే మన కనక మహాలక్ష్మి అమ్మవారిని అమ్మవారిని పూజిస్తాము. అష్టలక్ష్మిలు ఉన్నవాళ్ళు అష్టలక్ష్మిని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇలాగ నేను నా దగ్గరున్న ఇవైతే డైస్‌లు మాత్రం బాగా యూజ్ అవుతాయండి. ఇమ్మీడియేట్‌గా ఇలా పెట్టి ఇలా వేసేయొచ్చు సెకండ్స్‌లో పనయిపోతది. ఇక్కడ నేను జస్ట్ చిన్న ఒక పద్మం ముగ్గేసి అలాగ ఉర్లి లాగా పెట్టాను బౌల్‌లో. పువ్వులేసి గులాబీ రెక్కలు తీసుకొచ్చారు. ఇంక చిన్న చిన్నవి వేసాను. ఇంక టైం సరిపోవట్లేదు అన్నీ సర్దుకోవాలి కాబట్టి. ఇంక ఇటుపక్క ఆపోజిట్ గుమ్మంలో ఓన్లీ పాదాలేసాను. ఈ లోటస్ పాదాలు కంబైన్‌గా ఉంటాయి. విడివిడిగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్‌గా మన పూజ గదిలోని పువ్వులు అవి పెట్టి అష్టోత్తరాలవి చదువుకుంటూ, అమ్మవారు ఇంకా శివుడికి అభిషేకం చేసుకొని రెగ్యులర్ పూజ చేస్తున్నాను. ఇంకిక్కడ కొంచెం ఖాళీ అయింది. ఎందుకంటే విగ్రహాలు అవన్నీ కూడా పెట్టాను కాబట్టి, ఇలా పూజా మందిరంలో అయితే ఇలా ఉంది.
అమ్మవారి ప్రతిమ కూడా తీసి అక్కడ పెట్టాను ఫోటోని. ముందుగా మనం ఏ పూజలు చేసినా దేవుడి గదిలో పూజ చేసుకుని తర్వాతే టెంపుల్‌కి వెళ్ళాలండి. చాలామంది టైం అయిపోతుందని టెంపుల్‌కెళ్ళిపోయి ఇంట్లో పూజ చెయ్యరు. వచ్చిన తర్వాత చేస్తుంటారు. కానీ ముందు ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే టెంపుల్‌కి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. అలా చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇంకా నేనిక్కడ సెపరేట్‌గా అమ్మవారిని పెడదామని చెప్పి సెట్ చేసుకుంటున్నాను. నా దగ్గర వినాయకుడు కవులది ఒక బ్యానర్ టైప్ వెనకాల ఉంది కదా! బ్యాక్ డ్రాప్ దాన్ని ఓన్లీ కవులొచ్చేటట్టుగా మడత పెట్టుకున్నాను. అది వెనకాతల పెట్టి క్లిప్స్ పెట్టాను. ఇంకిక్కడ గులాబీలు తెచ్చారు ఈసారి. గులాబీ రెక్కలు ఆసనంలో చేసి ప్లేట్‌లో వేస్తున్నాను అమ్మవారిని కూర్చోబెడదామని చెప్పి. నా దగ్గరున్న అష్టలక్ష్మి అమ్మవార్లని ఒక్కొక్కటిగా పెడుతున్నాను. ఇవి చాలా బావుంటాయండి. చిన్న అష్టలక్ష్మి అప్పుడెప్పుడో 3000 తీసుకున్నాను. ఒక 5 ఇయర్స్ అయిపోయి ఉంటది. ఫినిషింగ్ అది కూడా నీట్‌గా ఉంది. కంటిన్యూయస్‌గా నేను రెగ్యులర్‌గా చూస్తుంటే వీడియోస్‌లో ఉంటాయి. బాగానే ఉంటది. మనం జస్ట్ క్లీన్ చేయడం కూడా ఈజీయే. ప్యూర్ బ్రాస్ కాబట్టి మనకేం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదనమాట. ఇంకా చామంతులు తీసుకొచ్చారు. ఇంకా మన చెట్లో ఇప్పుడు బాగా చలికాలం అవ్వడం వల్ల పువ్వులు చాలా తక్కువ కాస్తున్నాయి. ఎండాకాలంలో అయన్నీ ఎక్కువ కాస్తుంటాయి. చలికాలంలో అంత తక్కువ కాస్తుంటాయి. ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి కుంకుమాభిషేకానికి చిన్న ప్లేట్‌లో పెట్టి పెడుతున్నాననమాట. విశాఖపట్నం వాసులందరూ కూడా కనకమహాలక్ష్మి అమ్మవారిని బాగా నమ్ముతారు. పురంధేశ్వరి అని అంటారు. కనకమ్మవారు అంటారు. చాలామంది అబ్బాయిలైతే కనకరాజు అని, కనకని, కనకారావు అని, అమ్మాయిలైతే కనక మహాలక్ష్మి అని, కనక అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అసలు కనక అనే పేరు చాలా పవిత్రంగా భావించి అందరికీ ఆ అమ్మవారి పేరైతే పెడతారు పుట్టిగా. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లలకి అలాగా ప్రతి ఇంట్లో కూడా కనక మహాలక్ష్మి అని, లక్ష్మి అని అందరూ ఉంటుంటారు కదండీ! అలాగా విశాఖ వాసులందరూ కూడా బాగా నమ్మి ఇష్టదైవంగా కొలిచే దేవత అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు బావిలో వెలిసారు. అతి పురాతనమైన ఆలయం. అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి బాధలున్నా గాని తొలగిపోతాయండి. ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చాలా మనశ్శాంతిగా ఉంటది. ఈ అవకాశం ఉన్నవాళ్ళు ఈ మాసంలో కంపల్సరీ దర్శించుకోండి. కుదరని వాళ్ళు మాసం అయిపోయిన తర్వాతైనా కూడా 365 రోజులు అమ్మవారు కొలువై ఉంటారు. ఇక్కడ పంతులు గారు ఉండరని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. భక్తులే అమ్మవారికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ చెంబు ఒకటి అష్టలక్ష్మి చెంబు రెడీ చేసుకుంటున్నాను. వినాయకుడు పైనుంటారు కాబట్టి వినాయకుడికి కూడా బొట్టు పెడుతున్నాను. ఫస్ట్ వినాయకుడికి బొట్టు పెట్టి అష్టలక్ష్మిలకు కూడా అలంకారం చేసుకుంటున్నాను. ఇది నేనెప్పుడో 13 ఇయర్స్ అయిపోయిందండి ఈ చెంబు తీసుకొని. ఓన్లీ 6000కి తీసుకున్నాను. అప్పటినుంచి అన్ని పూజల్లో కూడా నేను వాడుతుంటాను ఆల్మోస్ట్. అందుకే కలర్ ఇలా షేడ్ అయింది. స్ట్రాంగ్‌గా ఉంటది. ఓన్లీ 150 గ్రామ్స్ అంతే. చిన్నది వీడియోలో మనకి పెద్దగా కనబడుతుంటాయి గానీ, అవి చిన్నవేనండి. మన హ్యాండ్ అంత సైజు విగ్రహాలయితే 2 ఇంచెసే ఉంటాయి. వెంకటరమణమూర్తి విగ్రహం అయితే ఓన్లీ 5 ఇంచెస్ అలా ఉంటదంతే. వీడియోస్‌లో ఏంటంటే చిన్న వస్తువు కూడా మనకు పెద్దగా కనిపిస్తాయన్నమాట. ఇంకా వరలక్ష్మి పూజలు చేసే వాళ్ళందరూ కూడా అష్టలక్ష్మి చెంబు ఎలాగో తీసుకుంటాం కాబట్టి చెంబు రెడీ చేసుకుంటున్నాను కలశం కింద. గంధము, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, పువ్వులు, రాగి కాయిను, గంగాజలం ఇవన్నీ ఏసి రెడీ చేసుకొని, అలాగే పచ్చకర్పూరం దీపాల్లో కూడా వేస్తే మంచి సువాసన వెదజల్లుతది జవ్వాదు. ఇవన్నీ కలిపేసి అన్నిటి మీద చిలకరించుకొని సంప్రోక్షణ చేసుకుంటాము. కలశం మనం లక్షవారం, శుక్రవారం 2 రోజులు ఉంచుతాము. శనివారం ఉదయం పూజ చేసిన తర్వాత, కదిపిన తర్వాత మనం కలశంని తీసినప్పుడు అందులో నీళ్లుంటాయి కదండీ! ఆ నీళ్లు మంచి వాసన వస్తుంటాయి. మనం ఈ పచ్చకర్పూరం వేసాం కదా! అది ఫుల్లుగా కరిగిపోయి ఆ వాటర్ అంతా కూడా మంచి సుగంధంగా వస్తాయన్నమాట ఆ నీళ్లు. అవన్నీ కూడా ఈ ఆకులతో,
కుటుంబ సభ్యుల మీద, అలాగే ఇల్లు మొత్తం కూడా చిలకరించుకుంటే చాలా మంచిదండి. పూజంతా అయిపోయి మనం శనివారం కలశం తీస్తాం కదా! అప్పుడు ఆ నీటిని అందరి మీద జల్లుకోవాలి. ఆ టైంలో ఎవరైనా లేకపోతే కొంచెం వాటర్ పక్కన పెట్టి, వచ్చిన తర్వాత వాళ్ళు మీద స జల్లడం చాలా మంచిదనమాట. ఇల్లంతా శుద్ధవుతది కాబట్టి. ఎందుకంటే అందులో మనం గంగాజలం వేసాం. అన్నీ పూజ సామాగ్రి, ద్రవ్యాలు అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు వేస్తాం కాబట్టి, ఇల్లంతా కూడా మనం జల్లుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను మర్యాకులు అయిపోయాయండి. ఓన్లీ ట్యాంక్ పక్కనొచ్చే వాకిలి కొంచెం వచ్చి లాస్ట్‌వి తీసాను కాబట్టి ఇంక లేవు. ఇప్పుడు మామిడాకులు పెట్టాను. ఇంకా కొబ్బరికాయకి పసుపు అలంకరణ చేసి కుంకుమ ధరించగానే చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే అమ్మవారి ముఖవాళ్ళని ఏర్పాటు చేసుకొని దీనికి పెడుతున్నాను. చిన్న ముఖవాళ్ళే అండి. ఇది ఓన్లీ 30 గ్రామ్స్. ఇది తీసుకొని కూడా ఒక 4, 5 ఇయర్స్ అయిపోయి ఉంటది. జస్ట్ అలా కొబ్బరికాయకి చిన్నదానికి కరెక్ట్‌గా సరిపోతదనమాట. చిన్న సైజు చెంబుకి. ఇంకా చిన్నదైనా ఏదో ఒకటి బంగారంది అమ్మవారికి అలంకరణ చేయాలి కాబట్టి లక్ష్మీదేవి లాకెట్ చిన్నదొకటుంటే అదొకటి అలంకరణ చేసుకున్నాను. ఇంకా కలశానికి పువ్వులు అన్నీ పెట్టి, ఆ లాకెట్‌కి కూడా అమ్మవారి ఫేస్‌కి కూడా బొట్టు పెట్టాను. అమ్మవారి గంధం అద్ది, అలా గంధం అద్దుతుంటే చూడండి చిన్న పిల్లలకి రాస్తున్నట్టు అనిపిస్తుంటది. ఏదైనా మా వైబ్సే వేరండి. మనం పూజ చేస్తే ఆ ప్రశాంతత, కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదనమాట. అది అందరి వల్ల అవ్వదండి. ఎవరు ఇంట్రెస్ట్, భక్తి ఎవరు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటదో వాళ్ళే చేయగలరు. పూజ చేయాలన్నా గూడా ఎంతో అదృష్టాన్ని నోచుకోవాలని భావిస్తుంటాను. అవకాశం దొరికితే మాత్రం నేను అస్సలు వదలనండి. అందరూ పూజలొస్తే భయపడి, అమ్మో! ఇప్పుడు ఇంత పనులు చేయాలా అని భయపడతారు. కానీ నేను మాత్రం పూజలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తా ఉంటాననమాట. నాకంత ఇష్టం. చాలా రిలీఫ్‌గా ఉంటది. పీస్‌ఫుల్‌గా ఉంటది. ఒక పాజిటివ్ వైబ్స్ ఒస్తాయి. ప్రశాంతత ఒస్తది. ఎన్నో టెన్షన్స్ దూరం అవుతాయన్నమాట. సింపుల్‌గా అయినా మనం జస్ట్ అష్టోత్తరాలవి చదువుకొని, అక్షింతలు, పువ్వులు తెప్పించుకొని, ఏదో ఒక ప్రసాదం నైవేద్యం కొబ్బరికాయ కొట్టినా సరిపోతుందండి. అవకాశం లేని వాళ్ళు, బయట పరిగెట్టేవాళ్ళు, ఆ అవకాశం కుదరని వాళ్ళు సింపుల్‌గా అమ్మవారి అష్టోత్తరాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు అవి కూడా చదువుకుంటే లక్షవారం, శుక్రవారం చాలా ప్రశాంతంగా ఉంటది. ఈ మాసం అంతా కూడా అమ్మవారు పూజలతోటి ఉంటది. అలాగే ఆ టెంపుల్ అయితే మాత్రం చాలా వైభవంగా, రంగరంగ వైభవంగా ఉంటదండి. స్టేటస్‌లు అస్సలు ఈ మాసమంతా చూస్తుంటే ఒక్కొక్కళ్ళు వెళ్తుంటుంటారు. చాలా బావుంటదనమాట. అమ్మవారి జాతర అది, ఉత్సవం చాలా ఘనంగా జరుగుతది ఈ మాసమంతాన. అమ్మవారిని దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. విశాఖపట్నంకి అమ్మవారు ఫేమస్ అమ్మవారంటే కనకమహాలక్ష్మి అమ్మవారు. సింహాచలం గుర్తొచ్చేవి ఇవన్నమాట విశాఖపట్నంకి రాగానే. అమ్మవారు వరాల వరాలు నెరవేర్చే కల్పవల్లి అని, వరాల తల్లి అని రకరకాలుగా అమ్మవారిని కొలుస్తుంటారు. అలాగే ఇక్కడ మనం పూజకి 5 దీపాలు ఎలిగించుకున్నాను. 2 కామాక్షి దీపాలు, వెండిదొకటి, ఇత్తడిదొకటి. ఆహ్, ఆ ఇత్తడి ముందు దియా టైప్‌లో ఉన్నాయి కదా! అవి కూడా ఎలిగించాను. మనం 9 గాని, 5 గాని, 11 గాని ఎలిగించుకోవచ్చు. మన అవకాశాన్ని బట్టి, ప్లేస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మన దగ్గరున్న వస్తువులతో, అలాగే స్వామి, అమ్మవార్లని కలిపి పూజిస్తాం కాబట్టి, వెంకటరమణమూర్తి, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కూడా ఇలా సెపరేట్‌గా అరేంజ్ చేసుకున్నాను. అలాగే తాంబూలం కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకున్నాను. వాటర్ అవి. మెయిన్ ఎన్ని ప్రసాదాలు పెట్టినా గానీ వాటర్ ఖచ్చితంగా పెట్టాలండి. అలాగే వాటర్‌లో చాలామంది పువ్వులు వేసేస్తుంటారు. మంచినీళ్ళలో ఎప్పుడు కూడా పువ్వులు వేయకూడదండి. అందులో తులసాకు, పచ్చకర్పూరం వేస్తే వెయ్యాలి తప్ప, ఒక యాలకులు ఏసి పానకంలాగా తులసాకు వేస్తే చాలసలుగా.
శుద్ధ జలంలో. అందులో బంతి పువ్వులని, రకరకాల పువ్వులని నింపేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. మీరు ఉరులిగా పెట్టాలంటే సెపరేట్‌గా అది పెట్టుకోవచ్చు గానీ, స్వామి, అమ్మవార్లకి పూజకి ఎప్పుడైనా వాటర్ పెట్టాలి అనుకుంటే, అది ఖచ్చితంగా శుద్ధ జలంలో ఓన్లీ తులసాకొక్కటే వెయ్యాలి తప్ప, మిగతా పువ్వులవి వేయకూడదండి. అలాగే నైవేద్యం కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు కూడా నైవేద్యానికి, కొబ్బరికాయలకి ఇష్టం వచ్చినట్టు కుంకుమ, పసుపులు పెట్టేస్తుంటుంటారు. అవి పెడితే అది నైవేద్యం అవ్వదు కాబట్టి అలా పెట్టకూడదు. కొబ్బరికాయకి కొట్టిన తర్వాత అక్కడ పెట్టి నివేదన చేయాలి తప్ప దానికి పసుపు బొట్టులు, కుంకుమ బొట్లు పెట్టకూడదు. మనం సెపరేట్‌గా కావాలంటే కుంకుమ, పసుపు అలా బౌల్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇలా ప్రసాదాల్లో వాటిలో మిక్స్ చేయకూడదనమాట. మెయిను ఆ వాటర్ పెడతాం కదా! వాటర్‌లో అయితే పువ్వులనేవి వేయకూడదసలు. ఓన్లీ తులసాకులు వేయాలి. లేదంటే ప్లెయిన్ వాటర్‌లో పెట్టొచ్చు. అందులో బంతి పువ్వులు అస్సలు వేయకూడదండి. ఎందుకంటే, ఆ బంతి పువ్వులు పూజకే పనికిరావు. అందులో పురుగులవి ఉంటాయని. వేస్తే తులసాకు వేయాలి. లేదా ప్లెయిన్ వాటర్ పెట్టాలి. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు అన్నీ చదువుకొని చక్కగా సమర్పించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటది. ఇక వీలుని బట్టి మన దీపవరణ, కనకదార సూత్రం ఇవన్నీ కూడా సూత్రాలు అలాగే అన్నీ చదువుకోవచ్చు. విష్ణు లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా గోవిందనామాలు ఇవన్నీ చదువుకొని 2 పూట్ల పూజ చేసుకొని లక్షవారం పెడతాం కాబట్టి మనం లక్షవారం 2 పూట్ల శుక్రవారం, శనివారం ఉదయం వరకు పూజలు చేసి అమ్మవారిని కదిపిన తర్వాత మళ్ళీ యథాస్థానం పెట్టుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు అందరికీ పెట్టాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఇలా కనకమహాలక్ష్మి అమ్మవారి దయ వల్ల మనందరం ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎప్పుడు కూడా మనం పాజిటివ్‌గా ఉండి, ఎవరైనా మనకి ఏ సలహా అడిగినా దానికని పాజిటివ్‌గా కరెక్ట్‌గా ఇచ్చేటట్టుగా ఉండాలి. మనం ఎంత మంచి మనసుతో ఇస్తామో అంత మంచి జరుగుతది. అది మనకు కూడా చాలా మంచిది. మనల్ని నమ్మి ఎవరైనా ఒక సజెషన్ అడిగారంటే గనక అది ఖచ్చితంగా అమ్మవారు అయితే ఏ సజెషన్ ఇవ్వగలరో అంత డీప్‌గా మనం ఆలోచించి ఖచ్చితంగా మంచి నిర్ణయం అనేది ఎవరికైనా చెప్పాలి. ఇంకా ఈ మాసం గురించి అమ్మవారి పూజలతోటి ఈ 3 రోజులు కూడా చాలా ప్రశాంతంగా కంటిన్యూయస్‌గా 2 పూట్ల దీపాలెలిగించి, నైవేద్యాలు మనకు అందుబాటులో ఉన్నవి పెడుతూ, పూజ చేసుకొని, పూటకి ఆ పువ్వులన్నిటిని తీసి మార్చివేసి, దీపాలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే నాకు అందుబాటులో ఉన్న వాటితో నేను ఈ వారం కూడా కంప్లీట్ చేశాను. అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు అసలు ఈ మాసమంతా కూడా అమ్మవారి భజనలతో, భక్తులతో మాలాధారణ కూడా చేస్తుంటారండి. చాలా గొప్పగా మంచి భక్తితో పూజిస్తుంటారు అమ్మవారిని. మనకెంతవరకు అవకాశం ఉందో అంతలో అమ్మవారిని పూజిస్తూ, మనం మంచిగా జరగాలని, అసలు మనం పూజ చేసేదే మనకి పాజిటివ్ వైబ్స్ అన్నీ ఉండాలని, ఎటువంటి చికాకులవి రాకుండా ఉండాలనే కదా! పూజంతా అయ్యేసరికి ఇలా ఉందనమాట. యాక్చువల్‌గా అక్కడ సెకండ్ లైట్ ఆఫ్ అయింది. దానివల్ల లైటింగ్ కొంచెం డిమ్‌గా ఉందనమాట. ఇక్కడ ఇంకా పూజంతా అయిన తర్వాత సాటర్‌డే అన్నీ తీసి అన్నీ అయిన తర్వాత ఇంక పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ మనకి వాకిడిలోకే ఎండొస్తుంది కాబట్టి ఇంక వీటిని తుడిచే పని లేదండి. ఇలాగ ఈ బుట్టలో సెపరేట్‌గా అన్నీ వేసేస్తే గనక చక్కగా ఆరిపోతాయి. ఎండలో పెట్టేస్తే పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో పూజ సామాన్లు కూడా ఇమ్మీడియేట్‌గా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.